నాంపల్లి మండల వ్యాప్తంగా గుప్పుమంటూ గుబాలిస్తున్న గుడుంబ తయారీ అమ్మకాలు, కార్లలో తండాలకు చేరుతున్న బెల్లం పట్టిక అదను చూసి పట్టుకున్న ఎక్సైజ్ శాఖ పోలీసులు. ఎమ్మెల్యే మాటలు ధిక్కరించి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు గ్రామాలలో మద్యం బెల్ట్ దుకాణాలు ఉండడం వలన ప్రజలు రాత్రి పగలు అనే తేడా లేకుండా యుక్త వయసుకు చేరిన యువకులు, భర్తలు మద్యం సేవించి అనారోగ్యాల బారిన పడి అర్ధాయుష్యుతో జీవితం ముగిస్తుందని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లి మండల వ్యాప్తంగా గుప్పుమంటూ గుబాలిస్తున్న గుడుంబ తయారీ అమ్మకాలు, కార్లలో తండాలకు చేరుతున్న బెల్లం పట్టిక అదను చూసి పట్టుకున్న ఎక్సైజ్ శాఖ పోలీసులు. ఎమ్మెల్యే మాటలు ధిక్కరించి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు గ్రామాలలో మద్యం బెల్ట్ దుకాణాలు ఉండటం వలన ప్రజలు రాత్రి పగలు అనే తేడా లేకుండా యుక్త వయసుకు చేరిన యువకులు, భర్తలు మద్యం సేవించి అనారోగ్యాల బారిన పడి అర్ధాయుష్యుతో జీవితం ముగుస్తుందని ఇల్లు ఒళ్ళు గుల్లా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేయడంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ వ్యాప్తంగా బెల్ట్ మద్యం దుకాణాలను నిర్మూలించే విధంగా చూశారు. నియోజకవర్గంలో ఉన్న మద్యం షాపుల నుండి బెల్ట్ దుకాణాలకు మద్యం సరఫరా కొంతకాలం పాటు నిలిచిపోవడంతో మద్యానికి అలవాటు పడిన మద్యం ప్రియులు గుడుంబ తయారీ అమ్మకాలపై మమకారం పెంచుకున్నారు. మద్యం ప్రియులకు గుడుంబ తయారు చేసి అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో గుడుంబ తయారీదారులు, అమ్మకదారులు దృష్టి సారించారు. అందులో భాగంగా గిరిజన తండాలకు రాత్రి సమయాలలో బెల్లం పట్టిక, ఇతర మత్తు పదార్థాలు ఎవరికి కనిపించకుండా, దొరకకుండా ఉండాలనే ఉద్దేశంతో కార్లలో తరలించడం ప్రారంభించారు. నాంపల్లి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని చింతపల్లి మండలంలో గల వింజమూరు తండా నుండి నాంపల్లి మండల పరిధిలోని నాయక తండాకు గుడుంబ తయారీ కోసం ఉపయోగించడానికి అక్రమంగా బెల్లం పట్టిక ఒక కారులో తరలిస్తుండగా ఎక్సైజ్ సిబ్బంది మాటు వేసి వారిని పట్టుకుని ఒక కారును స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలను జ్ఞాపకం పెట్టుకుని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఉద్యోగ ధర్మానికి న్యాయం చేయాలని, గ్రామాలలో మద్యం బెల్ట్ దుకాణాలను నివారించి గుడుంబ తయారీ అమ్మకాలపై నిత్యం రైడింగ్ చేసి అమ్మకాల తయారీని అరికట్టాలని గ్రామాలలో ప్రజలు కోరుతున్నారు.